ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే ఎవరైనా సరే మా సినిమా అద్భుతంగా ఉంటుంది, ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు, ఈ జానర్లో నేను మాత్రమే ఫస్ట్ టైం సినిమా తీశానని చెప్పుకోవడం రెగ్యులర్గా చూస్తాను. అట్ ద సేమ్ టైం కొంతమంది డిఫరెంట్గా ఉన్న కంటెంట్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు మాకు రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ అని చెప్పి ఒక రొటీన్ డైలాగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అలా చెప్పిన వాళ్ళు ఎవరు ఆ తర్వాత సస్టైన్ మనకు పెద్దగా కనిపించలేదు. అలాంటి జాబితాలో మరొక డైరెక్టర్ వస్తూ ఉన్నాడు మనకి, రామ్ యోగి పేరు. ఈయన ఎవోల్ అనే ఒక డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనుక ఈ మనిషికి రామ్ గోపాల్ వర్మకి ఉన్న కనెక్షన్ ఏంటో మనకు కొంతవరకు అర్థమవుతుంది. కాకపోతే ఆ ట్రైలర్లో ఉన్న కంటెంట్ చూస్తే కొంత షాకింగ్గా కూడా ఉంటుంది. సరే, ట్రైలర్ మనం తర్వాత చూస్తాం, బట్ అసలు ఆ సినిమా ఏంటి, ఈయన నేపథ్యం ఏంటి, ఇలాంటి సినిమాతోనే ఆడియన్స్ ముందుకు ఫస్ట్ టైం రావడానికి కారణం ఏంటి, పైగా ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్ కూడా, ఓ రకంగా రిస్క్ ఫ్యాక్టర్, తేడా వస్తే రెండు పోతాయి. సో ఈ మొత్తానికి సంబంధించి ఈయన డేర్ ఏంటి, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, మీరు చెప్పింది చాలా ఫనీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ రామ్ గోపాల్ వర్మలు చూసి చాలామంది వచ్చారు, వాళ్ళు ఎవ్వరు లేరు, నెక్స్ట్ ఇతను వచ్చాడు, అది చాలా కాన్ఫిడెంట్ విద్యార్థి నెక్స్ట్ ఉంటారా. చాలా మంది చెప్పుకుంటారండి, నాకు ఇండస్ట్రీలో నాకు రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ నాకు అని చెప్పలే. రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ కాకపోవచ్చు, ఒకవేళ మీరు ఫేవరెట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అన్నారు. ఫేవరెట్ పర్సన్ ఇన్ ఇండియా, డైరెక్టర్ కాదు, డైరెక్టర్ ఇస్ డిఫరెంట్ వర్డ్. మామూలుగా ఇండియాలోనే ఎవరైనా ఒక ఇన్స్పైరింగ్ ఫిలాసఫర్, న్యూ ఏజ్ ఫిలాసఫర్ కింద చూస్తా ఆర్జీవిని, సినిమా డైరెక్టర్ కింద చూడన్నాం. ఎందుకంటే ఆయన సినిమా డైరెక్షన్ మానేసి చాలా కాలం అయింది. ఈ మధ్యన కొన్ని సినిమాలు ఆయన పేరు వేశారు, కాకపోతే ఆయన సినిమా డైరెక్షన్ మానేసి చాలా కాలం అయింది, అందరికీ తెలుసు. ఆయన ఫిలాసఫర్. ఇప్పుడు నాకు ఆర్జీవీ డైరెక్టర్ కన్నా ఆర్జీవీ ఫిలాసఫర్ ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆ డైరెక్షన్ చేసిన అంత ఇన్ఫర్మేషన్ని కూడా ఈ ఫిలాసఫీలోనే చాలా ఎన్హాన్స్ అయ్యి న్యూ ఏజ్ ఫిలాసఫర్ కింద తయారయ్యారు. సో ఒక సినిమా చేయడానికి ఆయన ఎంత స్టడీ చేస్తారో అదంతా ఇప్పుడు ఫిలాసఫీలో కనబడుతుంది. సో ఐ లైక్ హిమ్ యాజ్ ఎ ఫిలాసఫర్. ఆయనతో ఇన్స్పైర్ ఏం లేదు. మీరు అన్నట్టు మిగతా డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ చూసి ఎన్నో ఇన్స్పైర్ వచ్చి ఎలా మాయైపోయారో అలా ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ టాపిక్, వాళ్ళు ఎవరు దేర్ పర్సనల్ రీజన్స్. అండ్ మీరు ఇంకా చాలా ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే చాలా తేడా ఎలిగేషన్లు ఉండేస్తారు. సెకండ్ పాయింట్ ఏంటి, ఆ గట్స్ ఏంటి, రెండు పోతాయని. అంటే ఆబ్వియస్గా మనం చూస్తాం ఏం లేదండి, బిజినెస్ మ్యాన్. నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, 10 years నుంచి లండన్లో నా కంపెనీ ఉంది. సో బేసికలీ సినిమా చేయాలనే ఇంట్రెస్ట్తో నేను సినిమా చేశాను. సినిమా ఈ సక్సెస్ ఫెయిల్ అయినా ఇంకో సినిమా హ్యాపీగా చేస్తాను, ఏం పర్వాలే. సో నేను బేసికలీ నేను బ్యాడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ డైరెక్టర్. సో అందుకని ఈ సినిమాకి అవసరానికి నుంచి ఎక్కువ ఖర్చు పెట్టాను అండ్ చాలా నేర్చుకున్నాను. ఐ థింక్ నెక్స్ట్ సినిమా చెప్పేస్తున్నారు. నేను లెట్ మీ ప్లీజ్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ పేరు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, రామ్ యోగి. మీ రాముడా యోగినా అంటే మీ ఇంటర్నల్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే? నా పేరు రామ్ యోగిలో. అది ఒరిజినల్ పేరా? నా పేరు మా అమ్మగా పేరెంట్స్ పెట్టిన పేరు రామ్ యోగి, వెలగపూడి ఇంటి పేరు. యోగి అనే పేరు నాకు చాలా ఇష్టం, రామ్ ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ నా పేరు RAMA, రామయోగి. నాకు యోగి అని ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నా పేరు అన్ని చోట్ల ఐటీలో అంతా యోగి వెలగపూడి అని ఉంటుంది. ఓన్లీ సినిమాకి నా ఒరిజినల్ రామ్ ఉన్నదే రామ్ యోగి వెలగపూడి అని వేసుకున్నా. జనరల్లీ నా ఐటీ బిజినెస్ కార్డ్ అంతా యోగి వెలగపూడి అని ఉంటుంది. సో మీ ట్రైలర్ చూస్తే కనుక యోగి కనిపిస్తారు. చాలా వరకు యోగులంతా విరక్తి చెంది వైరాగ్యం వచ్చిన తర్వాత యోగులు అయిపోయిన సందర్భం మనం చూసాం. సో మీ ట్రైలర్ చూస్తే చాలా చూసారు, మీరు చాలా చూసారు, సమాజాన్ని కొంచెం సొసైటీని ఎక్కువ స్టడీ చేసాము, అందువల్ల దీని మీద విరక్తి కలిగి ఇలాంటి సినిమా తీసినట్టుగా అనిపించినట్టు అనిపిస్తుంది. విరక్తి కలిగి కాదు, 100% సినిమా అంటే ప్రేమ కలిగి, విజువల్గా స్టన్నింగ్ మూవీ. ఇప్పటికొచ్చి ఎవరైనా టచ్ చేయని చాలా సటిల్ సబ్జెక్టు చేద్దామని. ఎస్, అందులో ఒక కొంచెం ఎంచుకున్న స్క్రిప్ట్లోని సెక్స్ ఉంది కాబట్టి తప్పక నాకు ఇష్టం లేకపోయినా కొన్ని ఎరోటిక్ సీన్స్ చూపించాల్సి వచ్చింది. మీకు ఇష్టం లేకపోయినా? నాకు ఇష్టం లేకపోయినా. షూరా? 100%. ఐల్ టెల్ యూ సంథింగ్. నేను ఎంచుకున్న స్క్రిప్ట్ ఏంటంటే అసలు ఒక పర్సన్ నిజంగా మగాడు అనాలంటే తన భార్యని కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ చీట్ చేసి ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం, వాడు అసలైన మగాడు కాదు. అదే గర్ల్ ఫ్రెండ్ తను చీట్ చేస్తే నీకో న్యాయం నాకో న్యాయం కాదని చెప్పి తన్ని ఈక్వల్గా యాక్సెప్ట్ చేసి హ్యాపీగా కలిసి ఉండేవాడు అసలైన మగాడు. ఈ సబ్జెక్టు సెక్స్ అనే పాయింట్ లేకుండా ఎలా తీస్తాం? ఆ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నాను. నిజానికి ఇది కొత్త కాన్సెప్ట్ అని చాలామంది చెప్తున్నారు, మీరు కూడా అంటున్నారు. వితౌట్ సెక్స్ ఇదే కాన్సెప్ట్తో మనకి 1990s 80s లేట్ 80sలోనే సినిమా వచ్చిందండి. వంశీ గారు తీసినటువంటి మహర్షి. ఆయన భార్య లవ్ చేసిన పర్సన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత మనకి ప్రేమిస్తే అదే కాన్సెప్ట్తో రీసెంట్గా వచ్చింది సినిమా. ప్రేమిస్తే తమిళ సినిమా, యాక్చువల్గా తమిళ్లో వచ్చింది. మనకి మహర్షి వంశీ గారు తీశారు, కాకపోతే అందులో సెక్స్ ఉండదు, సింపుల్. ఆ సినిమాలో కూడా భార్య ఇష్టపడింది కదా అని చెప్పేసి ఆ హస్బెండ్ వాళ్ళ లవర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు.
సో ఇక్కడ మీకు సెక్స్ మాత్రం యాడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. యా ఐ మీన్ మహర్షి చూసారా అసలు మీరు? సారీ మహర్షి చూసారా? నాకు గుర్తులేదు, 100% చిన్నప్పుడు చూసుంటాను. కానీ ఐ టెల్ యూ సంథింగ్, మీరు అడిగింది చాలా గుడ్ క్వశ్చన్, చాలా ఇన్ఫాక్ట్ వెరీ నైస్ పాయింట్. అలా ఇప్పుడు నేను తీస్తే జనాలు చూడరండి. ఎంత లేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ మీరు ఎల్కేజీ కుర్రాడితో ఒకలా మాట్లాడతారు, 10th క్లాస్ కుర్రాడితో మాట్లాడతారు. నిజంగా ఆ సినిమా అప్పుడు కూడా ఫెయిల్. ఏనండి అదే చెప్తున్నా. ఓకే అంటే ఇది మీరు ఫెయిల్యూర్ కన్సిడర్ చేశారు అర్థమైంది. కానీ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఎవరితో మాట్లాడాల్సిన వాళ్ళతో అలా మాట్లాడాలి. సో ఇప్పుడున్న సొసైటీతో మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి, ఒక పాయింట్. ఇంకొక పాయింట్, నేను ఒక పర్టికులర్ జానర్ ఆఫ్ పీపుల్తోనే ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. అందరికీ చెప్పదలుచుకోలేదు, అందరికీ చూపించదలుచుకోలేదు. ఈ విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇలాగే చెప్పాలి. అది పాయింట్. అది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అది నేనే డిసైడ్ చేస్తాను, నేనే రైటర్ ప్రొడ్యూసర్. వాళ్ళకి ఇలా చెప్పాలని ఆడియన్స్ మైండ్ సెట్ని మీరు రీడ్ చేశారా, లేదంటే మీరు ఎట్లా దాన్ని? డెఫినెట్లీ అలా చెప్తేనే ఎవరన్నా ఏదైనా అనుకునే చేస్తారు. ఏదైనా అనుకునే 100% దిస్ ఈస్ ద వే, ఇలా చేస్తాను రీచ్ అవుతుంది అనుకుని చేశాను. అప్పుడు మీ సినిమా చూడగానే మగాళ్ళ మైండ్ సెట్ అంతా మారిపోయింది అనుకుంటున్నారా? 1% మారిన సినిమా సక్సెస్ అంటారు. పాత డైలాగ్ అండి, చాలా పాత చాలా dialogue సినిమాలు కరెక్ట్. 1% మారినా చాలు. పాత డైలాగ్ సరే, పాత డైలాగ్ చెప్పకూడదు నేను కాదు కదా. మనం వాడే కెమెరాలు పాతవి, మనం వాడే లైట్లు పాతవి, వాడు కొత్త వాడని చెప్పి కెమెరా లేకుండా తీసేద్దంటే అవుతుంది కదా. సో కొన్ని వాడాలి, తప్పదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలా అని కాదు, అంటే 1% అంటే 100% అందరినీ మార్చలేం కదండి. సరే, ట్రైలర్ గురించి అందులో ఉన్న సన్నివేశం గురించి పక్కన పెడితే టెక్నికల్గా నాకు చాలా బ్రిలియంట్ అనిపించింది. మీరు లైటింగ్ కావచ్చు, కలరింగ్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది. కాకపోతే మీరు పెట్టలేదు కానీ చూడగానే ఒక త్రివర్ణ పతాకం గుర్తొచ్చేలాగా ఒక అంబియన్స్ కనిపిస్తూ ఉంది పోస్టర్స్లోనే. సినిమాలో ఉంటుందని నేను చెప్తలేను, సినిమాలోనే రెడ్ అండ్ వైట్, రెడ్ అది ఎగ్జాక్ట్ అంటలేను నేను, కాబట్టి అలా గుర్తొచ్చేలాగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే కోఇన్సిడెన్స్. బట్ బేసికలీ రెడ్ కలర్ డ్రగ్, అది వైట్ కలర్ డ్రగ్, గ్రీన్ కలర్ డ్రగ్, క్లియర్ కట్గా 3 కలర్ డ్రగ్స్ స్టోరీలో పార్ట్. సో ఆ సీక్వెన్స్లో వాడతారు. సో అందుకని అది ఈ సినిమాకి క్యాచీగా ఉంటుందని చెప్పి అది వాడాము. నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ సినిమాలు పోస్టర్లు పెడదాం అనుకుందాం. వాళ్ళ పెద్ద నోన్ యాక్టర్స్ కాదు, అన్ని సినిమాలు ఏముంది. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తుంటే కూడా మా టీం వాళ్ళందరూ మామూలుగా ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా బూస్ట్ చేసి ఎవరైనా ఆ పోస్టర్లు మీరు యాక్టర్లు పెడతారండి, ఇది ఎవరు చూస్తారండి, ఇలా వాళ్ళని పెడితే ఎవరు చూస్తారంటాను నేను. ఎందుకంటే ఇక్కడ యాక్టర్స్ అంటున్నారు కాబట్టి ఒక క్వశ్చన్, సినిమా ప్రాసెస్లో మీకు యాక్టర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళు కోఆపరేట్ చేయలేదు సరిగా, వాళ్ళ కారణంగానే బడ్జెట్ ఆల్మోస్ట్ మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అయిపోయింది అనేది కూడా విన్నాం. బడ్జెట్ వాళ్ళ గారు పూర్తిగా వాళ్ళు ఏడిపించారు, ఆ ప్రాబ్లం కొంత డబ్బులు ఇస్తే సాల్వ్ అయింది అంతే. కానీ బడ్జెట్ నిజంగా బూస్ట్ అవడానికి కారణం నేనే. ఎందుకంటే నేను క్వాలిటీ కోసం చేశా. నాకు చేసిన తర్వాత ఒక కావాల్సిన షార్ట్స్ కోసం స్లోగా చేసి కొంచెం దానివల్ల కూడా వాళ్ళు కొంచెం అడిషనల్ డబ్బులు అడిగారు. కానీ కొన్ని డబ్బులు అడగడం కానీ అడిషనల్ డేట్స్ నేను అడగడం వల్ల బాగా తీస్తున్నందుకు వాళ్ళు అడిషనల్ డబ్బులు అడిగినందుకు కూడా నాకు కోపం రాలేదు, హ్యాపీగా ఇచ్చాను. కానీ కొన్ని సీన్లు తీసేమని, ముందు మాట్లాడుకున్న తర్వాత సీన్లు తీసేమని, తర్వాత ఇప్పుడు మామూలుగా ప్రమోషన్కి రమ్మన్నా లైక్ అవుట్ ఆఫ్ టచ్ వెళ్ళిపోవడం, అలాంటి వాటి వల్ల కొత్త వాళ్ళతో తీస్తే లాస్ట్ వరకు కలిసి ఉండాలి. నా సైడ్ నుంచి అలా ఏదైతే చేశాను నాకు తెలిసినంత మాత్రం. కానీ నాకు అలాంటి సపోర్ట్ హర్ట్ నుంచి రాలేదు, అందుకని నేను హర్ట్ అయ్యాను. కానీ బడ్జెట్ పెరగడానికి వాళ్ళు మహా అయితే ఒక 20% కారణం అవుతారు. అది కూడా మళ్ళీ రిటర్న్ నేనే కారణం. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు డిమాండ్ చేసి ఎక్కువ రోజులు తీయడం వల్ల వాళ్ళు ఎక్కువ మనీ అడిగారు. అది కూడా న్యాయమే, నాకు అసలు తప్పలేదు. వాళ్ళ యాటిట్యూడ్ నాకు ప్రాబ్లం అనిపించింది. సీన్లు మార్చమని చెప్పి మధ్యలో ఏడిపించారు, అది ప్రాబ్లం అనిపించింది. షెడ్యూల్ మధ్యలో ఫోన్లు ఎత్తకుండా వేరే లొకేషన్కి వెళ్ళిపోయారు, అలాంటి వాటి వల్ల నాకు ప్రాబ్లం అనిపించింది. ఆబ్వియస్గా డిస్టర్బెన్స్ అంటే కదా, అది చాలా ప్రాబ్లం అనిపించింది. అది అన్ప్రొఫెషనల్. నేనైతే కరెక్ట్గా ఉన్నాను నా సైడ్ నుంచి. ఆ కారణంగానే వాళ్ళ పోస్టర్స్ తీసేశారా? నో వాళ్ళ పోస్టర్లు తీసేయడానికి సింగిల్ కారణం, వాళ్ళని పెడితే ఎవడొస్తాడు, వాళ్ళ ఫేస్కి వాల్యూ లేదు. సో వాళ్ళని పెట్టలే. అండ్ ఎస్ ఒక రకంగా చెప్పాలంటే మన చిరిగిపోయింది వాళ్ళకి అప్రోచ్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే కనుక జెన్యున్గా ఉండి నాకు నిజంగా సినిమాకి ప్రాణం పెట్టి ఈ సినిమాని ప్రేమించి చేస్తే, ఊరికి ఒక ప్రాజెక్ట్లా కాకుండా సినిమాని ప్రేమించి చేస్తే వాళ్ళు 100% ప్రమోట్ చేసిన బాధ్యత నాది. నేను వాళ్ళ పోస్టర్లు పెడతా, 100% కూర్చోబెడతా, ఏదైనా చేస్తాను. వాళ్ళకి ఈరోజు అవ్వదంటే నేను ఎల్లుండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తా. అది అవ్వలేదు కాబట్టి నేను ఇలా చేశాను. దీనికి సంబంధించి ఆర్టిస్టుల మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం? నాకు సూపర్ అందరూ తెలుసు, అందరూ చేయాలంటే కంప్లైంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి పేరు లేదు. అదే చెప్పారు టాప్ పీపుల్. ఏం చెప్పారంటే, బాబు ఒక ఎస్టాబ్లిష్ పర్సన్ నువ్వు కంప్లైంట్ చేస్తే ఆడికి పరువు పోతుందని భయపడతారు, వీళ్ళ మీద నువ్వు కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఏదైనా పోదు, ఉపయోగం లేదన్నారు. మరి అలాంటి వాళ్ళని నమ్మి, పేరు లేదంటున్నారు మీరే, పెద్దగా ఎస్టాబ్లిష్డ్ కాదంటున్నారు, ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు ఎలా ఈ ప్రాజెక్ట్ మీరు కంటెంట్ నమ్మారా ఓన్లీ? నో బేసికలీ ఆఫ్ కోర్స్ కంటెంట్ నమ్మాను. కంటెంట్ నమ్మిన తర్వాత ఈ కొత్త వాళ్ళతో తీస్తే ఎగ్జాక్ట్గా నా మైండ్లో ఉన్నది బయటకు వస్తుంది.
నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు, ప్రాజెక్ట్ అంటే ప్రాణం ఇస్తారు, అలాగే అనుకుంటాం కదా. కొత్తలకు అవకాశం ఇస్తే చాలామంది ఫైట్ చేస్తుంటారు, నెపోటిజం అని చెప్పి కొత్తలకు అవకాశం ఇవ్వమని చెప్పి హావరేషన్ చేస్తుంటారు అందరూ. కొత్తలకు అవకాశం ఇస్తే ఇలా ఉంటుంది. నెపోటిజం ఇస్తేనే బెటర్ ఏమో, అట్లీస్ట్ ఫాదర్కి చెప్పచ్చు వెళ్ళి. ఓకే, అదే ఉంది కదా. మీరు కొత్త వాళ్ళని ఓ రకంగా అంతే 100% కొత్తలు ఎవరు ఛాన్స్ ఇలాగే ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు ఇలాంటి వాళ్ళు. అంతే. నెపోటిజం బెస్ట్, యాక్చువల్లీ నెపోటిజం గుర్తులేదు, అదే చెప్పాలి. అందులో మెయిన్ లీడ్ చేసిన ఒక ఆర్టిస్టు, నేను పేరు చెప్పను, మీరు చెప్తే హ్యాపీ. అతను వాళ్ళు ఇంకా ఎక్కువ సఫర్ అయ్యారు మీరు, అంటే ఐ మీన్ ఇబ్బంది పడ్డారు బాగా. సఫర్ అవ్వడం కాదు, బాగా ఇరిటేట్ చేసాడు అతను, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. ఓకే, 2 పాయింట్స్ అండి ఇక్కడ. నాకున్న ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ యాక్టింగ్ పరంగా లొకేషన్లో కెమెరా ఆన్ చేసి కట్ చేసిన తర్వాత లొకేషన్లో జీరో, చాలా బాగా చేశారు, హ్యాపీ. యాక్టర్స్ పరంగా లొకేషన్, కానీ ఆ కెమెరా ఆన్ చేయడానికి ముందు తర్వాత ఆ లొకేషన్కి రావడానికి చాలా ఇబ్బందులు అయ్యాయి. సో యాక్టర్స్ పరంగా నాకు ప్రాబ్లం లేదు. నేను ఒక స్టేజ్ నుండి సగం సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఆడిషన్స్ చేసి కొత్త సినిమా మళ్ళీ వేరే వాళ్ళతో ఇదే సినిమా అనుకున్నాను, ఎందుకంటే వీళ్ళు నాకు నచ్చక. కానీ యాక్టర్లు నచ్చారు, వేరే ఎవరు ఆడిషన్ చేసినా నాకు వీళ్ళే కరెక్ట్ అనిపించారు. వెనక్కి వచ్చి వీళ్ళతోనే మరి వాళ్ళు బాధలు పడి సినిమా పూర్తి చేశాను. సో మీరు అన్నారు ఒక పర్సన్ అన్నారు, పేరైతే ఇది ఉన్నవాళ్ళు బేసికలీ చెప్పడానికి అన్నది మీరు ఎవరన్నారు. నాకైతే ఎక్కువ ముగ్గురుదాన్ని ఈక్వల్గా అయింది. టాప్ చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళు ఎక్కువైంది, సెకండ్ 2 హీరోలు ఒకలా నార్మల్ ఒకేలా అయింది. అంటే ముగ్గురు ఎక్కువ తక్కువ అనేది పాయింట్ కదండి. ఇప్పుడు ఏంది కొంచెం ఆయన ఎక్కువ పెట్టారు, ఈయన అంత పెట్టలేదు అన్నది కాదు పాయింట్. ఒక పర్సన్ నిజంగా వచ్చి మీతో సినిమా చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇబ్బంది ఉంటే ఒక కారణం ఉండాలి, ఇబ్బంది ఉండడానికి ఆడుకోకూడదు కదా. ఎగ్జాక్ట్లీ మీరు ప్రెస్ మీట్లో చెప్పారు ఏంటంటే ఎరోటిక్ థ్రిల్లర్ అని చెప్పారు సింపుల్గా. కోర్స్ మీరు దాంట్లో ఒక కొత్త మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, మగాళ్ళకి సంబంధించిన ఒక పాయింట్, అది వేరు. ఒక ఎరోటిక్ థ్రిల్లర్ అనే ఒక స్టేట్మెంట్ అయితే వాడే. ఇప్పుడు ఏ ఓటీటీలో చూసుకున్నా మోస్ట్ ఆఫ్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్, చాలా ఎరోటిక్ థ్రిల్లర్స్ ఉన్నాయి. మీరు వాటిని దాటి ఆడియన్స్ ఎలా మెప్పించగలరు, ఎంతవరకు మెప్పించగలరు? నో బేసికలీ ఎప్పుడన్నా ఇది రేస్ కాదండి, వాళ్ళకన్నా నేను చేయాలి వీళ్ళకన్నా నేను చేయాలని కాదు. మనం చెప్తున్నా రేస్ అంటలే, నేను ఆల్రెడీ చూసిన ఉంటాను, చాలా మంది చూస్తున్నారు. ఈ సబ్జెక్ట్ ఎవరు తెలియదు ఓటీటీలో చాలా, ఈ సబ్జెక్ట్ అయితే ఎవరు చెప్పలేదు, ఈ స్టోరీ ఎవరు చెప్పలేదు, ఈ స్టోరీ ఎవరు చెప్పలేదు, అంతే. సో ఈ స్టోరీ ఎవరు చెప్పనప్పుడు ఈ స్టోరీ చెప్పాలి. ఓకే, ఈ స్టైల్లో టోల్డ్ నేను రివర్స్ స్క్రీన్ ప్లే ఇప్పుడు ఏ సినిమాలోనే తెలుగు సినిమా ఎక్కడన్నా క్లైమాక్స్లో సినిమా స్టార్ట్ అయ్యి ఎక్కడైతే ఆరిజిన్ స్టార్ట్ అయిందో సినిమా రివర్స్ స్క్రీన్ ప్లేలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్లోకి వచ్చిన రివర్స్ స్టోరీ ఎక్కడైనా విన్నారా? తెలుగులో ఒక సినిమా వచ్చింది అలాగా, తెలుగులో కంప్లీట్ రివర్స్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా వచ్చింది, ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. అవును వచ్చింది, కాకపోతే అది డిఫరెంట్ జాన్, అది రెగ్యులర్ కమర్షియల్. అవును వచ్చిందా, నేను కూడా ఒకటి వచ్చిందని ఒకసారి ఇలాగ వచ్చిందని అడిగితే ఎవరు వచ్చిందని చెప్పారు. ఓకే ఐమ్ సారీ, మేబీ पण అలా కాకపోయినా ఓన్లీ రివర్స్ స్క్రీన్ ప్లే అని కాకపోయినా ఈ కాన్సెప్ట్, ఈ విజువల్ స్టైల్ అండ్ రివర్స్ స్క్రీన్ ప్లే, ఐ థింక్ ఇటువంటి స్క్రిప్ట్ సెపరేట్ ఆన్ ఇట్స్ ఓన్. సో ఇప్పుడు మీరు ఆడమగ సమానం అనేది మ్యాక్సిమం స్టేట్మెంట్, అంటే వీడికి ఎన్ని హక్కులు ఉంటాయి, ఆవిడకి అన్ని హక్కులే ఉంటాయి. ఎస్, వీడి తప్పు చేస్తే ఆవిడ కూడా చేయొచ్చు ఎస్ అనేది చెప్తున్నారు. ఎస్ 100%. సో ట్రైలర్ చూస్తే త్రీజం ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ సొసైటీ? ఓకే, హోల్ పాయింట్ అసలు త్రీసమ్ కాదు పాయింట్, త్రీసమ్ ఫోర్సమ్ సొసైటీలో పాసిబుల్ అది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మనసులో 2 మనుషులు ఉన్నారు. సో నా హోల్ పాయింట్ ఆ అమ్మాయికి వై కాంట్ ఒక ఎంతో బౌండ్లెస్ లవ్, ఎంతో డివోషనల్ అండ్ ప్యూర్ లవ్, ప్యూర్ అంటే మోస్ట్ డివైన్ పవర్ఫుల్ లవ్, బౌండరీలెస్ లవ్ ఒక్క మనిషితోనే ఎందుకు ఉండాలి, మోర్ దెన్ 1 పర్సన్కి ఎందుకు లిమిట్ చేసాం, వై కాంట్ ఈవెన్ లవ్ మోర్ దెన్ 1 పర్సన్ అనేది తను ఫీల్ అయింది, తన స్టోరీ. సో ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ సీన్లో ఐ థింక్ మీరు ట్రైలర్ చూసి ఇమాజినేషన్ సీక్వెన్స్, అది స్టోరీలో ఉండదు. అది చలో, సెక్స్ ఈజ్ అన్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అని ఎక్కడో చదివాను నేను. రాంగ్, అది తప్పది, రాంగ్ స్టేట్మెంట్. నేనైతే ఒప్పుకోను. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన ఇచ్చిన ఎవరో తెలియదు, కానీ సెక్స్ ఇస్ 10% ఆఫ్ లవ్ అంటాను నేను బేసికలీ. మిగతా 90% లవ్, జస్ట్ 10% సెక్స్ అంటే. సెక్స్ ఇస్ 10% ఆఫ్ లవ్ నా ఉద్దేశం. ఓకే, అండ్ దేర్ ఇస్ నో రిలేషన్ వితౌట్ లవ్ ఈజ్ యూజ్లెస్, ఇట్ క్యాన్ బి విత్ ఎనీబడి. సో అందరితోనే సెక్స్ చేయరు, చాలామందితో లవ్ చేస్తాం, మా అన్నని లవ్ చేస్తాను, తమ్ముని లవ్ చేస్తాం. సో బేసికలీ లవ్ ఇస్ వెరీ డివైన్. సెక్స్ ఇస్ 10% లవ్. పోనీ ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా లవ్ చేసుకున్న వాళ్ళ గురించి కూడా, వాళ్ళిద్దరి గురించి మాట్లాడినా సెక్స్ ఇస్ 10%. ఎందుకంటే దే హ్యావ్ టు లవ్ సో మెనీ అదర్ థింగ్స్. చాలా విషయాలు ప్రేమించాలి, చాలా షేర్ చేసుకోవాలి, చాలా ఫ్రీడమ్ ఇవ్వాలి, చాలా అర్థం చేసుకోవాలి. సెక్స్ 10% అవుతుంది. సో చూస్తే మీరు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే అబ్బాయి సమక్షంలో, లేదా సరే ఇది రెగ్యులర్ అవుతున్నాయేమో మోస్ట్లీ, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు సినిమాలో, అది రివీల్ కావడమా, సినిమా చూడకుండానే ఒక జడ్జ్మెంట్ చేసినట్టుగా ఉంటుంది. సో మీరు చూసుకుంటే లండన్ నుంచి వచ్చాను చెప్తున్నారు. సరే మీ పర్సనల్కి వచ్చేద్దాం. ఇప్పుడు
సినిమా మీద మీ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పుడే నేను ఇన్ఫాక్ట్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. ఓకే. అప్పట్లో చాలా మంది అప్పుడు ఏదో ఒక ఇన్స్పిరేషన్ మూమెంట్ ఉంటుంది కదా, ఎవరినైనా చూసి ఇలాగా నేను డైరెక్టర్ అవ్వాలని. అలాగా అలా అయితే నేను గులాబీ సినిమా చూసి ఫస్ట్ టైం డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. కృష్ణవంశీ అలా అంటే అంటే తెలిసి ఉంటుంది మోస్ట్లీ అలా సినిమా చూసి. బేసికలీ నేను గులాబీ మూవీ ఒక ఎడిటింగ్ చూసి నాకు చాలా నచ్చింది. బేసికలీ అలా అయితే గులాబీ ఎడిటర్ నా ఫేవరెట్ అనలేను. ఒరిజినల్గా ఆ మూవీ ఆ పర్టికులర్ ద వే ఆ సినిమా తీసిన విధానం నా మైండ్ బ్లాంక్ చేసింది అప్పట్లో చిన్నప్పుడు. ఫస్ట్ టైం సినిమాకి అట్రాక్ట్ అయ్యాను. అప్పటి నుంచి చాలామంది ఇన్స్పైర్ అయి ఉంటారు. అంటే మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి నేను గుర్తు తెచ్చుకుంటే అదొకటే. నేను కరెక్ట్గా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమా అదొకటే. సో ఆ తర్వాత నేను ఆ టైంలో తర్వాత కథలు రాసి చాలా ట్రై చేశాను వైజాగ్ నుంచి. అండ్ తర్వాత సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాను. ఇన్ఫాక్ట్ అప్పుడు వైజాగ్లో ఎవరికి వచ్చినా అందరికి కథలు చెప్పేవాడిని. సో తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారంటే సుస్వాగతం టైంలో చెప్పారు కదా. పవన్ గారు అప్పుడు వైజాగ్ కాదండి, మీరు ర్యాండమ్గా చెప్పేస్తున్నారు. వాళ్ళు హోటల్లో దిగితే నేను టక్కన వెళ్ళిపోయేవాడిని, కథ చెప్పేవాడిని. ఎంత ఎలా సాధ్యం ఇది ఆ వయసులో? అది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆ విషయం ఎందుకు వీళ్ళకి సెక్యూరిటీ ఉంటారు లేదా వెరీ దాటుకొని పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళి కథ అదే దట్ ఈస్ లాస్ట్ టైం ఎవరు క్వశ్చన్ పర్టికులర్ అడగలేని ఫ్లోర్ చెప్పా. ఆ విషయం చెప్పాను కదా, నిజంగా మాట్లాడలే. లాజిక్ ఏంటంటే నేను చెప్పింది సుస్వాగతం టైంలో అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు. అండ్ అప్పుడు తాజ్ హోటల్ ఆయన ఉండేవారు. నేనేం చేసేవాడంటే సప్తగిరి ట్రావెల్స్ అని చెప్పి ఒక ట్రావెల్స్ ఉంటుంది విశాఖపట్నంలో. ఓకే. ఆ ట్రావెల్స్ సినిమాలకి కార్లు ఇస్తారు. సో ఆ కార్లో నేను అదే నా పని. నేను వెళ్ళి ఆ సప్తగిరి వెళ్తే నాకు అందరు డ్రైవర్లు ఫ్రెండ్స్. సో వెళ్ళి ఏ కారు డైరెక్టర్కి ఏ కారు వెళ్తుంది, హీరోకి ఏ కారు వెళ్తుంది తెలిసిపోద్ది. సో డైరెక్టర్ కారు, హీరో కారు ఇది, హీరో డ్రైవర్ ఏడు, వీడు అక్కడ డైరెక్టర్ ఏ హోటల్లో ఉంటున్నాడు, ఏ రూమ్లో ఉంటున్నాడు, నేను డ్రైవర్ ద్వారా తెలుసుకుంటాను. డైరెక్ట్గా వెళ్ళేవాడిని. నిజంగా వెళ్ళి డోర్ కొట్టిన తర్వాత ఒకసారి డోర్ ఓపెన్ చేస్తే ఎవరైనా మాట్లాడతారు. అట్లీస్ట్ నాతో అయితే మాట ఎవరైనా మాట్లాడారు. సో అంతవరకు వెళ్ళింది మోస్ట్లీ నేను డ్రైవర్స్ని క్యాచ్ చేసుకుని వెళ్ళేవాడిని. రకరకాల ఆడేవాడిని. మోస్ట్లీ డ్రైవర్స్ ద్వారా వెళ్ళేవాడిని. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా మీకు గుర్తుండి అప్పట్లో ఇంకెవరైనా టాప్ స్టార్స్ చెప్పారా కదా? చాలా మంది చెప్పా. ఊరికి పవన్ కళ్యాణ్ అందరూ తెలియదు ఎఫెక్ట్ అని చెప్పి గుర్తు చేశాను. కానీ చెప్పి జేడీ చక్రవర్తి చెప్పా, ఎస్వి కృష్ణారెడ్డికి చెప్పా, మొప్పల్నేని శివ అయితే నేను హైదరాబాద్ కూడా నాకు ఆయన ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇచ్చి పిలిపించారు. అప్పట్లో పోస్ట్ మ్యాన్ సినిమా తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయన కనెక్షన్ నుండి పోస్ట్ మ్యాన్ సినిమా అని చెప్పి అప్పట్లో వచ్చా రైటింగ్కి. ఊరికే ఎఫెక్ట్ అయితే. అండ్ పవన్ కళ్యాణ్ ఇంకా చాలామందికి ఇంకా చెప్పాలంటే చాలామంది చెప్పా. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ అక్కడే వైజాగ్లో కూడా ఎవరో కొందరు డైలాగ్ రైటర్స్ ఉండేవారు. సురేష్ గోపి, సతీష్ గోపి అని దాసనారాయణరావు గారికి రైటర్ రాసిన సినిమాలు రాసే రైటర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఎవరు కలిస్తే వాళ్ళు కలిసి చెప్పేవాడిని చాలా. సో మీరు మంచి పర్సనాలిటీతో ఉన్నారు అప్పట్లో, ఇంకా మంచి ఎంగేజ్లో ఇంకా బాగుంటుంటారు. యాక్టర్ అవ్వమని ఎవరు సలహా ఇవ్వలేదు, మీకు అడ్వైస్ ఇవ్వలేదు? నేను డైరెక్టర్ అవడం కూడా ఇప్పుడు ఎవరు సలహా ఇవ్వలేదు, యాక్టర్ ఎవరు సలహా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సినిమా అంటేనే ఇంట్లో చిత్త కొడతారు కొట్టేవారు అప్పుడు. సో ఆబ్వియస్లీ సలహా ఇవ్వలేదు. అండ్ లేదు నాకు యాక్టర్ అవుదామని ఆలోచన కానీ ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు. లేదు. మీ అటైర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఉన్నాయి? నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ సినిమా నేను చేసినప్పుడు చాలామంది ఎందుకు యాక్ట్ చేయలేదని అడిగారు నా ఫ్రెండ్స్ కూడా. నాకు అనిపించింది యాక్ట్ చేయాల్సిందా, ఇంత కష్టాలు పెట్టారు నేనే యాక్ట్ చేయాల్సిందని. కానీ నాకు తెలియదు. నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ గుడ్ యాక్టర్. ఐ డోంట్ నో. మేము ట్రై చేస్తాను ఎప్పుడన్నా తెలియదు ఆలోచన. కానీ ఐఎమ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఆ విషయం నాకు ఇష్టం. కాన్ఫిడెన్స్ ఉంది ఆ విషయంలో? నాకు చాలా ఇష్టం. ఐఎమ్ గుడ్ డైరెక్టర్. నాకు తెలిసే విషయం. అంటే ఒక రకంగా చూసుకుంటే మీకులాగా ఇక్కడ నుంచి సినిమా మీద ప్యాషన్ ఉండి పేరెంట్స్ ఒత్తిడి వల్ల లేదా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వేరే దేశాలకు వెళ్ళిపోయి కొంత సంపాదించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాలు తీసి మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతున్న వాళ్ళు ఇప్పుడు మనకు శేఖర్ కమల గారు కనపడ్డారు. ఆయన ఫస్ట్ సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసుకున్నారు, తర్వాత సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసుకున్నారు, తర్వాత మనకి దేవాకట్ట గారు ఉన్నారు. ఇలాగ ఆ లిస్ట్లో మిమ్మల్ని చూడొచ్చా ఫర్దర్గా ఎప్పుడైనా? 100% డిఫరెంట్ జానర్స్ అయి ఉండొచ్చు. బట్ డిఫరెంట్ జానర్ అని లేదండి. నేను నెక్స్ట్ ఇది సినిమా ఇంకో జానర్ ఉంటుంది కదా, 100 రకాలు ట్రై చేస్తాను. సో డిఫరెంట్ జానర్ నెక్స్ట్ సినిమా అయితే 100% హీరోటిక్ థ్రిల్లర్ అయితే చేయను కదా. నేను ఐ హ్యావ్ డిఫరెంట్ స్టోరీ ఇన్ మైండ్. డార్క్ కామెడీ ఒకటి మైండ్లో ఉంది. ఇట్స్ డార్క్ యాక్షన్ కామెడీ మోస్ట్లీ అది చేస్తాను అనుకుంటున్నా. అండ్ అందులో సో ఐ విల్ ట్రై డిఫరెంట్ జానర్స్. అండ్ అది కూడా తేడా బ్యాచ్ అన్న తేడా సబ్జెక్ట్ చేద్దామని చేశాను. కొంచెం ఎక్స్పెరిమెంట్కి రెడీగా ఉన్న ఎస్టాబ్లిష్ యాక్టర్స్తో చేద్దాం అనుకుంటున్నా. కొత్త వాళ్ళతో విరక్తి చెంది. సో నేను ఏదర్ నెపోటిజం యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఎస్టాబ్లిష్ యాక్టర్స్ చేయాలి. కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. నిజంగా చెప్తున్నాం. ఈ కొత్త ఆర్టిస్టులందరూ కూడా ఇది ఒక లెసన్. యాక్చువల్లీ ఒక డైరెక్టర్ని హింసిస్తే అది ఓవరాల్గా ఎంత ఎఫెక్ట్ చూపిస్తానే దానికి ఇది స్టేట్మెంట్, ఒక ఎగ్జాంపుల్ ఒక రకంగా. సో చూస్తే నేను వచ్చిన దగ్గర నుంచి అడుగుదాం అనుకున్నా. కాకపోతే చాలామంది ఇప్పటికీ అడుగుంటారు, బోర్ కొట్టిద్దామని. బట్ అయినా మీ బ్యానర్ పేరు తేడా బ్యాచ్, ఇంకా పర్టికులర్ రీజన్ ఉన్నది?
యా తేడా అనేది అది ఒక ఇంటలెక్చువల్ డిఫరెంట్గా ఆలోచించి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే పీపుల్ని ఊరికి తెలుగులోనే తేడా అని పదం పెట్టాం కానీ అది చాలా డిఫరెంట్గా ఆలోచించే పీపుల్కి సినిమా అని చెప్పడం కోసం తెలుగులో ఫన్నీగా తేడా బ్యాచ్ అని పెట్టాం. అవును, అంటే ఎవరైనా కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్లో డిఫరెంట్గా ఆలోచిస్తే వీడు కొంచెం తేడాగాడరా అంటారు. ఎస్ అటువంటి కొత్తగా ఆలోచిస్తున్నాడని, Exactly. లేదా వేరుగా ఆలోచిస్తున్నాడు. ఎస్ అదేనా ఇంకేమన్నా? ఎగ్జాక్ట్ అది కరెక్ట్ చెప్పారు. అదే బ్యాండ్ మీద వెళ్ళిపోతాను ఫర్దర్గా. యా ఐ థింక్ ఆ పేరు నాకు చాలా నచ్చింది. ఇంకేదన్నా బ్యానర్ సెకండరీగా పెట్టినా ఈ పేరు కూడా కంపల్సరీ ఉంటుంది. ఈ బ్యానర్ మీద మీరే డైరెక్ట్ చేస్తారా, ఎవరు కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? కొత్త వాళ్ళు కావచ్చు, లేదా ఎస్టాబ్లిష్డ్ కావచ్చు. డెఫినెట్లీ నేనే చేద్దామని నా ఉద్దేశం. కానీ నిజంగా మంచి స్క్రిప్ట్ లో బడ్జెట్లో వస్తే మటుకు ఎవరికైనా 100% హెల్ప్ చేయగలుగుతాను. కాకపోతే నాకు తేడాగా వచ్చే స్క్రిప్ట్ నచ్చితే డెఫినెట్లీ నచ్చితే లో బడ్జెట్లో ఎవరైనా ఉంటే మటుకు వాళ్ళు గ్యారంటీ. ఎందుకంటే అది నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను మొదటి సినిమా చేసినప్పుడు నేనే చేద్దాం అని అలా అనుకునేవాను. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మంచి సినిమా చేయడం ముఖ్యం. నేను ప్రొడ్యూసర్గా ఉంది, ఎవరికైనా ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు చేస్తున్నా సరే నేనే అలా ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ కాబట్టి ప్రతి సీన్లో ఇన్వాల్వ్ అవుతాను. ఒక మంచి సినిమా వస్తుంది, ఐల్ బి వెరీ హ్యాపీ. నాకు అలాగన్నా పర్వాలే, బట్ నేను ప్రతి మూమెంట్లోనే ఇన్వాల్వ్ అయ్యి చేస్తానేమో. అలాంటి పర్సన్ ఎవరైనా తగిలితే, లేకపోతే నేను డైరెక్ట్ చేస్తాను. మీరు పోస్టర్లో ఒక డైలాగ్ ఒక ఇది వేసుకున్నారు, బ్రాండ్ న్యూ డైరెక్టర్ టు తెలుగు ఇండస్ట్రీ. ఒక దీనికంటే మీ బ్రాండ్ని ఇదేనా, ఇంకా కొత్త బ్రాండ్స్ ఏమైనా చూపిస్తారా? డిఫరెంట్ బ్రాండ్స్ అంటే బ్రాండ్ న్యూ అంటే జస్ట్ సరికొత్త అని చెప్పి తెలుగులో చెప్తారు కదా, అలాగే ఊరికే సరికొత్త బ్రాండ్గా ఉంటుందని బ్రాండ్ న్యూ అన్నారా? యా అంతే. ఇప్పుడు బేసికలీ సర్కస్ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ సరికొత్త జిమ్ని సర్కస్ అంటారు. ఊరికే ఎఫెక్ట్గా అలా సరదాగా కావాలని బ్రాండ్ న్యూ అని ఊరికే ఎఫెక్ట్ కోసం బాగా చెప్పాను. ఇన్ఫాక్ట్ బ్రాండ్ న్యూ అని పెడితే చాలా బాగుంది. సేమ్ సరికొత్త అని అంటారు, అది అని తీరాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా సినిమాలు చూసుంటారు మీరు. ఒక నివేజ్ థ్రిల్లర్స్ చూసుంటారు, రకరకాల సినిమాలు, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇవన్నీ చూసుంటారు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇండియాలో వస్తున్నాయి అనుకుంటున్నారా మీరు? యా 100% వస్తున్నాయి కదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ పీపుల్ అసలు ఇదే స్క్రిప్ట్ మీరు చెప్పారు చూసారా లాస్ట్ టైం, మహర్షి అలాంటివి వాట్ ఎవర్ ఫెయిల్ అయ్యాయని. అప్పుడు మేబీ పీపుల్ అంత ఎక్స్పెరిమెంట్కి రెడీ అవ్వలేదేమో. ఇప్పుడు నిజంగా ఇలాంటివి చేయకపోతే ఫ్లాప్ అవుతాయి, ఇలాంటివి చేసి తీరాలి. అప్పుడు మైండ్ సెట్ రెడీగా లేదేమో. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైం. చాలామంది ఇంటర్నేషనల్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు, వాళ్ళు చూస్తున్నారు. నార్మల్ సినిమాలు చూస్తే బోర్ అయిపోతున్నారు. సో ఇది ఐ థింక్ దిస్ ఇస్ ద టైం. అంటే టాలీవుడ్ మీద మీకు ఒక మంచి ఒపీనియన్ లేదు అని విన్నాను, నిజమా? టాలీవుడ్ మీద మంచి ఒపీనియన్ అంటే అదే చెప్తున్నాం కదండి. ఒక వేరే ఊరు నుంచి నాలాగా సినిమా చేయడానికి వస్తే కొత్త వాళ్ళు మటుకు ప్రొడ్యూసర్లు ఎక్స్ప్లోర్ అవుతారు. అది అందరికీ తెలుసు, నేనే చెప్పక్కర్లేదు. బయటకు వచ్చి నేను చెప్తున్నానా, లేకపోతే ఇంతలాగా మేబీ ఎక్స్ప్లోర్ అయ్యారు. చాలామంది ఎక్స్ప్లోర్ అవుతారు, నాకు తెలుసు. చూసారు, మీరే చెప్పారు కదా, కొంతమంది సినిమాలు ఆర్జీవీ లాంటి ఎక్స్పైర్ వచ్చి తీసి మాయమైపోయారు అని చెప్పి. 100% వాళ్ళందరూ కూడా ఎక్స్పైర్ అంటారు. నేను అయ్యుండొచ్చు, మీరు అలా చెప్పారు, కానీ వాళ్ళు ఎంత బాధ అనిపించుంటారో నాకు తెలుసు. అయ్యుండొచ్చు. కంటెంట్ కూడా ఇంపార్టెంటే కదా ఆబ్వియస్లీ. అది వాళ్ళు కూడా important. మేకింగ్ ప్రాసెస్లో సఫర్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ డిసైడ్ చేస్తుంది యా అతని గురించి, అతని క్యాపబిలిటీ గురించి కంటెంట్ డిసైడ్. రైట్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇది కూడా అవ్వఉండొచ్చు, ఇది అవ్వకపోవచ్చు. కంటెంట్ ఫ్యాక్టర్ కూడా అవ్వఉండొచ్చు. ఎస్. వర్మన్ ఎప్పుడైనా కలిసారు మీరు ఆర్జీవీని? ఈ ట్రైలర్ చూపించడానికి కలిసాను. కలిసారా? ఈ ట్రైలర్ చూపించా. ఈ ట్రైలర్ మామూలుగా కలడానికి కలిసాను ఒకసారి. అప్పుడు ఈ ట్రైలర్ చూపించా. ఆయన ట్రైలర్ నచ్చలేదన్నారు. రీజన్ చెప్పారా? యా ఆయన చెప్పారు నాకు, ట్రైలర్ కొంచెం మాస్క్ తీసి ఉండాల్సిన సినిమా, నువ్వు మరీ క్లాసిక్ తీసావు అన్నారు. అయితే మాస్గా తీయాలన్నారు. సో ఆయన నచ్చలేని విషయం నేను పట్టించుకోలే. సో నేను నా స్టైల్లో నాకు ఆయన నిజంగా ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో ఆయన ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వాల. ఓకే, ఆయన మీద రెస్పెక్ట్తో ఆయన ఒపీనియన్ రెస్పెక్ట్ ఇవ్వాల. అంటే మీలో కొంచెం వర్మ ఛాయలు ఫిలసాఫర్గా చూస్తున్నారు కాబట్టి దాన్ని. అంటే మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఫిలసాఫికల్గా మీరు ఎక్కువగా వెళ్తారని. సీనియర్ జర్నలిస్ట్ ఆయన చెప్పినప్పుడు కూడా మీరు ఒక ఫిలాసఫర్ కనపడ్డారని. దానికి ఏంటి మీకు ఇన్స్పిరేషన్? అంటే మీరు పుస్తకాలు చదవడమా, సొసైటీనా, ఇలా? పుస్తకాలు అంటే పెద్ద ఎక్కువ చదవలేదు, కొన్ని అయితే చదివినవైతే చాలా బాగా చదివితే కొన్ని ఫిలాసఫీ బుక్స్ చదివాను. బట్ బేసికలీ ఫిలాసఫీ అబ్జర్వేషన్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ బుక్ వీ కెన్ రీడ్. సో నేను లైఫ్ని, పీపుల్ని అబ్జర్వ్ చేసి ఎవ్రీ క్షణం ఐ థింక్ ఒక సర్టన్ స్టేజ్ వరకు మనం ఫిలాసఫికల్గా నేర్చుకోగలుగుతాం. దాని తర్వాత దాన్ని నమ్మి దాన్ని పాలిష్ చేయగలుగుతాం. పాలిషింగ్ కూడా లెర్నింగే. సో ఐ థింక్ ఐ హ్యావ్ డిస్కవర్డ్, ప్రతి వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీ డిస్కవర్ చేసుకోవాలి, దాన్ని నమ్ముతూ ముందుకెళ్ళాలి. సో ఐ హ్యావ్ డిస్కవర్డ్ మై ఫిలాసఫీ ఆల్రెడీ అండ్ ఐఎమ్ లివింగ్ విత్ ఇట్. అందుకే పెళ్లి చేసుకోలేదా? I don't believe in marriage system. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనా? Uh, అంటే
ఒకవేళ తను కూడా ఎవరైనా లవ్ చేసి ఉంటే తను రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది, రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటాను నేను. అలా అయితే సేమ్ ప్రాబ్లం గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది కదా. సో లవ్ మ్యారేజ్ అనేది పాయింట్ కాదు, అంటే గర్ల్ ఫ్రెండ్తో ఉన్న ప్రాబ్లం ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ పెట్టి కూడా మానేయడం కదా. సో ఆ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తుంది. సో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ పెళ్ళొద్దు అలా అని కాదు, అంటే ఆ ప్రాబ్లంకి ఇది కాదు. పెళ్ళొద్దు అనేది ఇట్స్ డిఫరెంట్ పాయింట్. నేను ఉంటున్న సొసైటీలో, నేను ఉంటున్న ఫ్రెండ్స్లో వాటిలో నాకు అవసరం అలాగే బాగుంది. అదేంటండి ఈ సొసైటీలోనే కదా మీరు ఉంటున్నారు, మీరు వేరే ప్లానెట్లో కాదు కదా. నా ఫ్రెండ్స్ సర్కిల్ వేరే, నా 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 మెచ్యూరిటీ లెవెల్ వేరే. నేను నార్మల్ సినిమాలు చూడను, నార్మల్ పీపుల్తో మాట్లాడను అని చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి కమర్షియల్ నెట్ఫ్లిక్స్లో సినిమా చూడను, అమెజాన్ సినిమా చూడను, ఆహా చూడను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు చూడను. నేను సెలెక్టెడ్గా నా ఓన్ సినిమా, నేను ఫ్రెంచ్ ఒరిజినల్ ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమాలు, సెలెక్టెడ్ సినిమా, రేర్ సినిమా చూస్తా. నా సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, నా జోన్ కొంచెం క్లోజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏదైతే ఇండియాస్ ప్రైడ్ మూవీస్ అని చెప్పుకుంటున్నారో, బాహుబలి కానీ, ఆర్ఆర్ఆర్ కానీ, కేజీఎఫ్ లాంటి సినిమాలు కానీ, ఇవన్నీ మీరు చూసుంటారా? ఆర్ఆర్ అవన్నీ చూస్తా. అంటే ఫ్రెండ్స్తో ఊరికే మామూలుగా సినిమాకి ఫ్రెండ్లీగా వెళ్ళి చూసుంటా. నాకు నేనుగా వాళ్ళు నన్ను పిలిచిపోతే నేను వెళ్ళను. సో బేసికలీ కానీ ట్రైలర్ నచ్చితే వెళ్తాను. ఆర్ఆర్ఆర్ ఐ మీన్ అలాంటి నచ్చడానికి ఏం లేదు. డెఫినెట్లీ ట్రైలర్ నచ్చితే నేను ఏ సినిమాకైనా వెళ్తాను. కానీ నేను నేర్చుకోవడానికి చూసి సినిమా చూడడం వేరే, ఫ్రెండ్స్తో కానీ చూసి లేకపోతే ట్రైలర్ బాగుందని చెప్పి చూడడం వేరే. సో నార్మల్గా అయితే పిలిచిస్తే పలుకుతా అన్నట్టు. ట్రైలర్ సూపర్గా ఉండి క్రేజీ ఉంటే బాగుందని వెళ్తా. నాకు నేనుగా ఎత్తుక్కునే సినిమా చూస్తే కామన్ ప్లేసెస్లో ఎతకను, సెపరేట్గా ఓల్డ్ మూవీస్ ఎతికి ఫ్రెంచ్ రేర్ సినిమాలు చూస్తా. అంటే ఈజీగా అవైలబుల్ ఉండడం, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూడడం, ఆహాలో సినిమాలు ఉన్నాయి కదా అని చూడడం, అవైతే చేయను. సో ఇప్పుడు ఇండియాలో ఎవరైతే మనకు పాన్ ఇండియా అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, పాన్ ఇండియన్ డైరెక్టర్, పాన్ ఇండియన్ హీరోస్, పాన్ ఇండియన్ స్టార్స్ అని చెప్పేసి సపరేట్గా చెప్పుకుంటున్నారు. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పాన్ ఇండియన్ డైరెక్టర్స్లో రాజమౌళి కానీ, ప్రశాంత్ వర్మ కానీ, అటుపోతే లోకేష్ కనకరాజు కానీ, వీళ్ళ మీద మీ ఒపీనియన్? క్రేజీ పీపుల్, సూపర్ టాలెంటెడ్. లేదు, ఇప్పుడు మీరు చెప్పిన ఒపీనియన్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉంది. మీరు అడిగింది నా సినిమా టేస్ట్, ఇది అడిగింది డైరెక్టర్ మీద ఒపీనియన్. నా సినిమా టేస్ట్ అనేది నా పర్సనల్, ఇది డైరెక్టర్స్ ఒపీనియన్. డైరెక్టర్ అందులో మీరు చెప్పిన వాటిలో లోకేష్ కనకరాజ్ అంటే నాకు క్రేజీ మెంటల్ పిచ్చి ఫ్రెండ్. సో మీరు చెప్పిన ముగ్గురులో సో అందరూ అని చెప్తున్నా. అంటే అలాగా అట్ ద సేమ్ టైం కనకరాజ్ ఫ్యాన్ అంటే కాదు, మీరు చెప్తే అతని స్టైల్ నాకు చాలా ఇష్టం. ఖైదీ అని చూసి థియేటర్లో కుర్చీలోంచి లేవాల, ఖైదీ సినిమా చూసాక చెప్తాను అంతే క్రేజీ మూవీ అని అలా చెప్తాను. అలా ఒకసారి ఒకటి వస్తే అలాంటి సినిమాలు. సో ఇది మీకు రాంగ్ క్వశ్చన్ అవుతామో అయినా అడుగుతున్నాను. ఇప్పుడున్న టాలీవుడ్లో ఉన్న టాప్ స్టార్స్లో మీకు ఫేవరెట్ కావచ్చు, లేదు మీ ఫేవరెట్ అనేది నచ్చదేమో మీకు, వీళ్ళ యాక్టింగ్ బాగుంటుందని మీకు ఎవరు అనిపిస్తారు? అలా చెప్పలేను. అంటే ఐ డోంట్ థింక్, నేను సినిమాని ఎప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను. నేను డైరెక్షన్, టేకింగ్, లైటింగ్, స్క్రీన్ ప్లే అవే చూస్తాను. యాక్టర్స్ అన్నది నేను క్యారెక్టర్స్ కింద చూస్తాను. సో ఏ క్యారెక్టర్స్ నచ్చిందంటే క్యారెక్టర్ గురించి చెప్పగలను తప్ప యాక్టర్స్ని నేను క్యారెక్టర్స్లో చూస్తాను. సో నేను యాక్టర్స్ని నేను సెపరేట్గా చూడను, నాకు తెలియదు ఆ యాంగిల్ ఇప్పుడు ఆలోచించలేదు. అందుకే మీకు రాంగ్ క్వశ్చన్ అన్నాను ముందే నేను. యూర్ రైట్, ఇన్ఫాక్ట్ బాగా స్టడీ చేశారు రాంగ్ క్వశ్చన్. సో అట్లా చూసుకున్నా ఇప్పుడు మీరు ఒక కథ రాసుకుంటారు, ఫర్దర్గా మీరు అన్న ఒక డార్క్ కామెడీ కావచ్చు, ఇంకా డిఫరెంట్ స్టోరీ రాసుకుంటారు. ఈ యాక్టర్ ఫిట్ అవుతాడు అని మీకు కాన్ఫిడెన్స్ రావాలి కదా, ఫీలింగ్ ఒకటి రావాలి కదా. ఆబ్వియస్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే కూడా మీకు తెలిసి ఉండాలి కదా. అవును, నాకు తెలుసు. నాకు ఇప్పుడు డార్క్ కామెడీ ఇంట్లో మైండ్లో కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, చెప్పడం టూ ఎర్లీ. నాకు ఉన్నారు, అప్రోచ్ అవుతా. వాళ్ళకి ఎక్స్పెరిమెంట్లు చేసే మైండ్ సెట్ కూడా ఉందని అనుకున్నాను. కాకపోతే వాళ్ళకి మైండ్ సెట్ ఉందని పాత సినిమాల్లో చూసి అనుకుని ఇప్పుడు వెళ్ళేసరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటే తెలియదు. సో వాళ్ళు అప్రోచ్ అయ్యే స్టోరీ చెప్పిన తర్వాత వేరే ఉంటుంది. కొంతమంది ఉన్నారు ఆ పర్టికులర్ స్టోరీకి అయితే నా మైండ్లో కొంతమంది ఉన్నారు, కానీ చాలా టైం పడుతుంది ఇంకా అది నేను వాళ్ళు కలిసి చెప్పడానికి. రీసెంట్గా ఒక సినిమా చూశానండి, పేరు చెప్పను. ఆ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో వేరే ఒక టాప్ డైరెక్టర్, కమర్షియల్ సోకాల్ కమర్షియల్ డైరెక్టర్ ఒక అతను వచ్చేసి, ఇతను చాలా కాలం, అఫ్కోర్స్ మీకు రిలవెంట్ కాకపోవచ్చు అతని గురించి, ఇతను చాలా కాలం ఇండస్ట్రీలో సౌండ్ చేస్తాడని చెప్పారు. ఆ సినిమా రిలీజ్ తర్వాత నిజానికి సినిమానే సౌండ్ చేయలేదు. బట్ మీరు సైలెంట్గా వస్తున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఇంపాక్ట్, మీరన్న ఊరికే వేసుకున్నా అన్నారు కానీ బ్రాండ్ న్యూ డైరెక్ట్ అనేది అది ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నారు అనిపిస్తోంది అంటే ఏమంటారు? ఐల్ బీ హ్యాపీ మీకు ఇలా అనిపిస్తే నైస్. కాకపోతే మీరు అలా అన్నారు, నేను ఆనందపడను, అనలేదని బాధపడను. సో అన్నందుకు మీకు అలా అనిపించినందుకు హ్యాపీ. బట్ వీ హ్యావ్ టు సీ, దానికి అది చాలా పెద్ద పదం, దానికి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, చాలా కష్టం జనరల్లీ. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ చేయాలంటే చేయగలరా మీరు? చేయను, అంటే చేయాలంటే 100% చేయగలను, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఉన్న మైండ్ సెట్ నేను చేయను. ఓకే, మైండ్ సెట్ మారితే చేయొచ్చు ఫర్దర్గా. ఫ్యూచర్లో కరెక్ట్ టీం తగిలి ఆ మూడు వచ్చి చేస్తే తెలియదు, కానీ చేయగలం అయితే. ఎందుకు చేయగలను సింపుల్ చెప్పారంటే నేను చాలా మాస్ ఎంటర్టైన్మెంట్స్ ఎంజాయ్ చేశాను.
ఇప్పుడు పేర్లు మీరు అడిగితే నాకు గుర్తుండవు కానీ డెఫినెట్లీ నేను మాస్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేశాను, అంటే ఎంజాయ్ చేసినట్టు చేయగలుగుతా. ఇప్పుడు వరల్డ్ వైడ్గా మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, ఆల్రెడీ ఇందాక అడిగాను కోసం ఇది. మన ఇండియన్ సినిమాస్కి ఒక అవాల్యుయేషన్ తగ్గింది, తక్కువగా ఉంటుంది. అంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇండియాలో తక్కువ. మీరు అన్నట్టుగా జానరస్ ఇంతకుముందు మనకి ప్రవీణ్ సత్తార్ గారు కూడా గుంటూరు కారం అనేసి వచ్చిరి గుంటూరు టాకీస్ అని ఒక సినిమా తీశారు. సారీ, ప్రవీణ్ సత్తార్ గారు గుంటూరు టాకీస్ అని సినిమా తీసినప్పుడు ఇది కూడా లవ్ స్టోరీయే, ఇందులో ఏముంది, ఇది తప్ప అని చెప్పేసి ఆయన చాలా కమెంట్స్ వచ్చినాయి. కమర్షియల్గా హిట్ సినిమా. ఆయన అప్పుడు తెలుగు ఆడియన్స్ ఉద్దేశిస్తా ఇక్కడ అసలు జానరాస్ అంటే తెలియదు ఈ ప్రేక్షకులకి, ఇండస్ట్రీకి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు విన్నారు, మీరు చూసారు ఎప్పుడైనా? అంటే మీ ఇచ్చిన స్టేట్మెంట్ నాకు తెలియదు. ప్రవీణ్ సత్తార్ తెలుసు, గుంటూరు టాకీస్ తెలుసు, కానీ ఆయన ఈ విషయం నేను ఆ సినిమా కోసం పెద్ద వినలేదు, అంటే ఇంటర్వ్యూలు అలాంటివి వినలేదు. అంటే ఎందుకంటున్నానంటే ఎగ్జాక్ట్ ఇందాక మీరు అన్నారు నేను ఈ సినిమా ఏ ఆడియన్స్ కోసం తీశానో వాళ్ళు చూస్తే సరిపోతుందని. ఆయన కూడా అదే, ఇది ఏ జానర్ ఆడియన్స్ కోసం సినిమానో ఎగ్జాక్ట్గా ఆయన కూడా అదే చెప్పారు. ఇందాక ఇచ్చారు ప్రవీణ్ సత్తార్ గారు కూడా యూఎస్ నుంచి వచ్చి ఆయన మీకు మళ్ళీ ఇందాక శేఖర్ కంబల దేవకట్ట గారి లాగా. సో ఇక్కడ ఇండియన్ సినిమా నిజంగా మీకు కూడా ఒపీనియన్ ఉంటుందా? ఇండియన్ సినిమాకి ఒక జానర్ అంటే పర్టికులర్గా తెలియదు, ఈ జానర్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ఉంటుంది ఇండియన్ ఆడియన్స్కి లేదా మేకర్స్కి అని ఒక నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ కాంట్రాస్ట్. ఓకే, దీని మీద మీ ఒపీనియన్? అదే మేము బేసికలీ ఆడియన్స్కి జానరా అవేర్నెస్ లేదంటే తప్పండి, మేకర్స్కి లేదనొచ్చు, మార్కెట్కి లేదనొచ్చు. మార్కెట్ లేదంటే డిస్ట్రిబ్యూటర్కి వాళ్ళు ఏమైనా కమర్షియల్ సినిమా అయితే ముందుకు వచ్చి కొంటారు, ఇలాంటి జానరా బేస్డ్ సినిమా అయితే కొంటారు, అది అంటే మార్కెట్. మేకర్స్ నిజంగా మంచి వాళ్ళు చేస్తే మళ్ళీ మార్కెట్ కూడా పరిగెత్తుకు వస్తుంది. మేకర్స్కి నిజంగా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే యాక్టర్స్ కూడా వస్తారు. కానీ ఆడియన్స్ జానరా నాలెడ్జ్ లేదన్నది తప్పు, ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ జానరాకి ఎక్స్ప్లోయిట్ చేసి ఆ పర్టికులర్ జానర్ని టార్గెట్ చేసి మన వాళ్ళకి డెలివరీ చేసినప్పుడు 100% చూస్తారు బాగుంటే, లేకపోతే చూడరు. సో అది కేవలం ఈ ఫిలిం మేకర్స్ మార్కెట్ గురించి వర్క్ చేసి కమర్షియల్ సినిమా అనే ఒకే ఒక జానరా మీద ఎక్కువ మంది చేసి మిగతా జానరాల మీద తక్కువ మంది చేస్తారు. చేయరనట్లేదు, మీరు చెప్పారు ప్రవీణ్ సత్తార్ చేశారని చెప్పి. 100% ఆయన చేశారంటే చాలామంది జానరా బేస్డ్ సినిమాలు చేశారు. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమా మీద ఎక్కువ స్ట్రక్ అయిపోయారు, మామూలు చేయరనట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా కూడా అంత బస్ క్రియేట్ చేయదు, ఎందుకంటే జానరా బేస్డ్ సినిమా కమర్షియల్ సినిమా మీద ఎక్కువ చేస్తుంది. దాని అర్థం ఏంటి, చాలామందికి ఈ సినిమా తెలియదు, అంటే అసలు లేదే అనుకుంటారు. చేసేవాళ్ళు ఉన్నారు, వాటికి బజ్ ఉండదు, కానీ ప్రాబ్లం లేదు, వాళ్ళకి తెలుసు, నాకు కూడా తెలుసు. జానరా బేస్డ్ సినిమా అంటే ఆ పర్టికులర్ జానరాకి రీచ్ అయితే చాలు, అంతే. జానరా బేస్డ్ సినిమా కమర్షియల్ సినిమాలు అందరికీ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అవేర్నెస్ కూడా మేకర్స్లో రావాలి, అంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ కానీ లేదా డిస్ట్రిబ్యూటర్స్ కానీ. ఎస్, అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది రైట్, బ్యూటిఫుల్ ఆన్సర్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజమే, ఒక మంచి సినిమా తీసినా ఇందులో ఒక ఐటమ్ సాంగ్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, సందర్భం లేకపోయినా. కమర్షియల్ ఎలిమెంట్, మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి, కానీ నిజంగా మార్కెట్ లేకపోతే ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు వేరే. సో ఫైనల్గా మీ సినిమా ఇవాల్వ్ లవ్ని తిరిగేసి చెప్పేశారు. ఒక్క ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సెక్స్కి లవ్కి మధ్య చాలా బిగ్ డిఫరెన్స్ చెప్తారు. మీ పర్సనల్ ఒపీనియన్, కామము ప్రేమ, ఈ రెండింటిని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రేమ లేకుండా సెక్స్ చేస్తే కుక్కలు చేస్తాయి. కుక్కలు కూడా సెలెక్ట్ చేసుకుంటాయి, కొన్ని కుక్కలు కూడా సెలెక్ట్ చేస్తాయేమో. కొన్ని కుక్కలు కూడా సెలెక్ట్ చేస్తాయి, మేబీ యూఆర్ రైట్. కొన్ని కుక్కలు కూడా సెలెక్ట్ చేస్తాయి. సో బేసికలీ అంటే నిజం చెప్పాలంటే అది ఒక వర్స్ట్ ప్లేస్లో స్ట్రేట్ చేసి ప్లాడదాం నా మాట అన్నాను. కానీ లాజికల్గా చెప్పాలంటే ప్రేమ లేకుండా సెక్స్ ఇది డజన్ వర్క్ అవ్వదండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చేసిన ప్రేమ అనుకుని చేసిన వారం రోజులు పోద్ది. సో ప్రేమ లేకుండా సెక్స్ లాస్ట్ అవ్వదు. సో ప్రతి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రియల్ ప్రేమ తిక్కోవడానికి చాలామందితో ట్రావెల్ చేస్తారు. సర్టన్ టైంలోనే మేబీ కరెక్ట్ పర్సన్ కలుస్తారు, అక్కడ ఆగి దే లివ్ దర్ లైఫ్. సో ఈ గ్యాప్లో మీరు ఈయన ముందు జర్నీలో ఆయన మీటే అడిగితే ఆయనకి దాని అర్థం కూడా తెలియదు. కరెక్ట్ పీపుల్ని కలిసినప్పుడు కరెక్ట్ మేబీ దే విల్ రియలైజ్. అండ్ బట్ బేసికలీ వన్ పాయింట్ మీరు అడిగిన దానికి ప్రేమ కామన్ డిఫరెన్స్కి వచ్చేసరికి ప్రేమ లేకపోతే కామం ఈజ్ ఎంజాయ్ చేయలేరు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మన రెగ్యులర్, ఈ మధ్యకాలంలో చాలా కాలంగా అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య లేదా భార్యను హత్య చేసిన అలాంటి వాళ్ళ కోసం మాట్లాడడం వేస్ట్. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడడం కూడా వేస్ట్. వాళ్ళు క్రాప్ యూజ్ కొత్త లవ్ని వెతుక్కుని ఇతను రెస్పెక్ట్ చేయలేదనే కదా అర్థం. క్రాప్ అంత జంక్ వేస్ట్. అలాంటి వాళ్ళు జంక్ వేస్ట్. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడడం కాదండి. మీరు అదే ఉన్నారు. ఇప్పుడు వీడు ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నది రైట్ అన్నప్పుడు ఆమె తిరిగేదాన్ని కూడా యాక్సెప్ట్ చేసేవాడు నిజమైన మగాడు అంటున్నారు కదా, మీ స్టేట్మెంట్ అదే కదా. ఇద్దరు ముగ్గురిని ప్రేమించవచ్చు అన్నాను. ప్రేమిస్తే ఏదైనా చేస్తారు. ప్రేమించిన వాళ్ళు ఎవరు చంపరు. మీరు చెప్పిన స్టేట్మెంట్ పరంగా ప్రేమించడానికి కావాలంటే ఇద్దరు ప్రేమించారు. అర్థం కాలా. ఈమె పెళ్లి తర్వాత ఎవరినో లవ్ చేస్తుంది, అర్థమైంది. ఆ లవ్ నేను యాక్సెప్ట్ చేయడు. అర్థమైంది. వీడు మగాడు కాదన్నట్టేనా? భర్త మగాడు కాదు
అంటే నిజమైన మగాడు కాదు. సారీ కెన్ మీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయాలి. ఇప్పుడు చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపేయడమో భార్యలను చంపేయడమో చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక భర్త చేస్తే తప్పు కానీ భార్య చేస్తే తప్పు ఏంటి అనేది, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు దాన్ని భర్త యాక్సెప్ట్ చేయనప్పుడు ఈయన చంపేస్తుంది, లేదా భార్య యాక్సెప్ట్ చేయనప్పుడు ఆమెను చంపేస్తూ ఉన్నారు. అంటే వీడు నిజమైన మగాడు కాదనా? అంతే కదా, అదే కదా పాయింట్. యాక్సెప్ట్ చేసి సేమ్ వీడికొని ఇద్దరు ఒకేలా ఉండాలనేది కదా పాయింట్. అదే 100% మగాడు కాదు, ఒకే సింపుల్ పాయింట్. మగాడు కాదు, మనిషి కాదండి మగాడి పాయింట్. అంటే ఆయన చంపేయడం రైటే అంటారు. ఆ మాట నేను అనలేను. మరి మగాడే మనిషే కాదంటున్నారు కదా. మనిషి కాదన్నాను, మనిషి కాదని చెప్పడాలే కదా, చాలా డిఫరెన్స్ ఉంది దానికి. మనిషి కాదని పట్టించుకోవడం మాట్లాడండి, మాట్లాడడం మానండి, కట్ చేసేయండి, దూరం వెళ్ళిపోండి. రైట్ అండి, మీతో మాట్లాడుతుంటే మీ సినిమాకి మీ ట్రైలర్లో చూసిందే అబద్ధం, ఏదో కొత్త కంటెంట్ చూడబోతున్నాను ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. సో ఆ మేరకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన జానరా ఆడియన్స్ మొత్తం ఈ సినిమాకి వచ్చి, లేదా మిగతా వాళ్ళు కూడా రావాలి, కొత్త జానరా వస్తుంది ఖచ్చితంగా ఆ సినిమా చూడాలని ఒక ఫీలింగ్ ఉంటే పోస్టర్స్ ట్రైలర్స్ ఇవి కాకుండా సినిమాలో కంటెంట్ చూడాలనుకుంటే సినిమాకి వస్తే తెలుస్తుంది. ఆ మేరకు ఒక కొత్త డైరెక్టర్ని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇంకొక మంచి సినిమాలతో ఆయన వస్తారు. ఒక బెస్ట్ మూవీస్తో కొత్త కొత్త కంటెంట్ కొత్త కొత్త కథలు మనకి ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి రామ్ యోగ్ గారు చెప్పినటువంటి ఈ మొత్తం సినారియోలో ఆయన మాటల్లో ఉన్న నిజాయితీ సినిమాలో కూడా కనిపిస్తుందా లేదా అనేది మనకి మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇది ఇవాల్ డైరెక్టర్ రామ్ యోగ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ మైక్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.